ఒకటా రెండా అనేక యజ్ఞాలు. ఒక మానవ మాత్రుడై పుట్టినటువంటి వాడికి ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకొని వాళ్ళు ఆనందంగా ఉండాలి అంటే ఎలాంటి యజ్ఞాలు చేస్తే మంచిది అనేది జగద్గురువులు ఆలోచించి వారే ఏం చేయాలి అనేది చెప్పారు. మనకి 2వ తారీఖు నాడు సహస్రావర్తన అథర్వ శీర్ష హోమం జరుగుతుంది. ఇది గణపతికి చాలా ప్రీతిపాత్రమైంది. లలితా హోమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ మే 2 నుంచి మే 12 దాకా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మనం నిర్వహించుకోబోతున్నాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెలియని వాళ్ళు ఉండరు. గాంధీ భవన్లో దిగితే మెట్రో ఎక్కి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోకే వెళ్తాం. కాబట్టి అలాంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అథర్వశీర్ష సహస్రావర్తన అథర్వశీర్ష హోమము లలితా హోమము 2వ తారీఖు చేసుకుంటే 3వ తారీఖు నాడు ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ మన్యుహోమం, ఆ రోజు మంగళవారం అయింది, మన్యుహోమము రామతారక హోమము అనేవి కూడా మనం చేసుకోబోతూ ఉన్నాం. రామతారక హోమం చేసుకోబోతూ ఉన్నాం. అలాగే 4వ తారీఖు సహస్రమోదక గణపతి హోమము, ఇది చాలా విశేషంగా సహస్రమోదక గణపతి హోమాన్ని మనం చేసుకోబోతున్నాం. 5వ తారీఖు గురువారం అయింది, దత్తాత్రేయ హవనం చేసుకోబోతున్నాం. 6వ తారీఖు నాడు ప్రధానమైన శంకర జయంతి మహోత్సవం అయింది. అందులో మేధా దక్షిణామూర్తిని చాలా విశేషంగా అర్చించుకోబోయి ఆయన హవనం చూస్తున్నాం. ఇక 7వ తారీఖు సుదర్శన నారసింహ హోమాలు చాలా విశేషంగా జరుగుతూ పరమ పురుషారాధన అని చేసి త్యాగబ్రహ్మగారి యొక్క జయంతి కూడా ఆ రోజు కాబట్టి త్యాగరాయస్వామి వారు శంకరాచార్య పరంపరలో నాదబ్రహ్మానంద యోగిగా సన్యాసాశ్రమం తీసుకున్నారు కాబట్టి వారిని శంకరయతిగానే భావిస్తూ ఆ రోజు పంచరత్నకృతులతో స్వామివారిని అందరము అర్చించుకుందాం. ఆ తర్వాత 8వ తారీఖు నాడు సరస్వతి హోమం చేసుకొని సహస్ర చండీ హోమం, ఏ చండీ చేసినంత మాత్రానే అన్ని రకాలైనటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయో, ఏ చండీ అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకుండే ఇబ్బందులన్నీ పోతాయో అలాంటి చండీ హవనాన్ని మనం సహస్ర చండీ హవనాన్ని చేసుకోబోతున్నాం. 130 మంది బ్రాహ్మణులు 2వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ఈ యజ్ఞాలన్నిటినీ అక్కడ క్రతువు చేసి నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇంతమంది ఒకటే దగ్గర ఉండి చేయబోయేటటువంటి ఈ హవనాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి, మనందరినీ అనుగ్రహిస్తాయి. చిన్నప్పుడు అమ్మ కాపాడింది కంటికి రెప్పగా, ఏనాడైనా ఏ వయసులో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా అది ఏ కష్టమైనా అమ్మే కాపాడాలి. కాబట్టి సహస్ర చండీ హవనాన్ని చాలా విశేషంగా మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఆ తర్వాత 9వ తారీఖు నాడు రుద్రైకాదశిని మృత్యుంజయ హోమాలు, ఇప్పుడున్నటువంటి అనారోగ్య కారణాల్లో మనకి ప్రధానమైనటువంటి ఇబ్బందులన్నీ చూసాం. వాటి నుంచి బయటికి రావాలి, ఆరోగ్యం బలంగా ఉండాలి అంటే ఏ హోమాలు అవసరమో 9వ తారీఖు నాడు సోమవారం అయింది, ఆ రోజు చేస్తున్నాం. ఇక 10వ తారీఖు నాడు మహాలక్ష్మి హోమం చేస్తూ ఉన్నాం. అదే విధానంలో 11వ తారీఖు నాడు విశేష నవగ్రహ హోమాలు నక్షత్ర శాంతి జరుగుతున్నాయి. ఎవరైనా నవగ్రహాలు నక్షత్రాల మధ్యలోనే ఉండాలి కాబట్టి అది చాలా విశేషంగా చేసుకుంటున్నాం. ఇక 12వ తారీఖు నాడు గాయత్రి హోమం చేస్తూ మధ్యలో ఒకరోజు 1,00,000 రుద్రాక్షలని తీసుకొని వచ్చి 1,00,000 రుద్రాక్షలకి అభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన రుద్రాక్ష వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మనం ఇవ్వబోతున్నాం. 3వ తారీఖు విశేషంగా ఉదయం పూట హనుమాన్ చాలీసా పారాయణ ఇవన్నీ చేస్తున్నాం. ఇదంతా శంకర జయంతుల్లో ఉదయం పూట మనం చేసుకోబోతున్నటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాన్ని ఉదయం పూట శంకర జయంతుల్లో నిర్వహించుకోవడం అవుతోంది. స్వస్తి.